హాయ్ అండి, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈ వీడియోలో మనం ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ప్రాన్ ఫ్రై చేసుకుందామండి. ఈ రెసిపీ కోసం కేజీ వరకు రొయ్యలు తీసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఈ నిమ్మరసం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వల్ల ప్రాన్స్ చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ మసాలా మొత్తం రొయ్యలకు పట్టేలాగా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకోవాలి. మసాలా కాస్త డ్రైగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్నాక మసాలా మొత్తం ఈ ప్రాన్స్లకు బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకుంటూ మసాలా పట్టించాలండి. అలాగే నా ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మసాలా పట్టించాక మూత పెట్టేసి 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీకు టైం లేకపోతే 15 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాము. కడాయి బాగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. మసాలా పట్టించి రొయ్యలను 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదండి. మసాలా చూడండి బాగా పట్టింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలను ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని రొయ్యలను వేసుకుంటే రొయ్యల నుంచి మసాలా వేరవ్వదండి. మసాలా బాగా పట్టి అలాగే ఉంటుంది రొయ్యలకు. 2-3 నిమిషాల వరకు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ రొయ్యలను మెల్లిగా ఈ విధంగా తిప్పుకోవాలి. రెండో వైపుకు తిప్పుకున్నాక మరో 2-3 నిమిషాల తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. రొయ్యలు బాగా ఫ్రై అయిపోయాయండి. కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. క్రిస్పీగా ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉన్న ఈ రొయ్యలను కడాయిలో నుంచి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అలాగే మిగిలిన రొయ్యలను కూడా ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకుందాము. ఇలా రొయ్యలను వేసుకున్నాక 2-3 నిమిషాలకు ఒకసారి 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ రొయ్యల రెసిపీ మీకు నచ్చితే గనక ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. అలాగే మీరు ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. మరో 5-6 నిమిషాల తర్వాత ప్రాన్స్ అన్నీ చాలా బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు వీటిని కడాయిలో నుంచి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతేనండి, టేస్టీగా క్రిస్పీగా రెస్టారెంట్లో ఉండే విధంగా మనం ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ప్రాన్స్ ఫ్రైని చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ టేస్ట్ని చూపించండి. మరి మిగిలిన రొయ్యలన్నింటినీ ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకొని ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి మెల్లిగా నెమ్మదిగా తిప్పుకోవాలండి. ఈ విధంగా తిప్పుకున్నాక బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీకోసం ఒక టిప్ అండి. బియ్యం పిండి 1-2 టేబుల్ స్పూన్ల వరకు డీప్ ఫ్రై రెసిపీస్లో వేసుకుంటే ముక్కలు చాలా క్రిస్పీగా వస్తాయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మరోసారి మీరు చూపించే ఈ సపోర్ట్ వల్ల నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.